కాకినాడలో గాజులతో రూపొందిన వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. 1,50,000 గాజులతో 18 అడుగుల విఘ్నేశ్వరుణ్ణి తయారు చేశారు. గణనాథుని దర్శించుకునేందుకు ఆసక్తిగా వస్తున్నారు భక్తులు. నవరాత్రుల అనంతరం భక్తులకు గాజులు పంపిణీ చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడలో 18 అడుగుల గాజుల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. దాదాపు 1,50,000 గాజులతో గాజుల వినాయకుడిని ఏర్పాటు చేశారు. 9 రోజులు పూజల అనంతరం ఈ గాజులు ఏదైతే వినాయకుడి రూపంలోని గాజులన్నింటినీ కూడా భక్తులకు ప్రసాదం రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మనం చూసుకోవచ్చు, అంటే గణపతి విగ్రహాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే పొల్యూషన్కి దూరంగా ఈ గాజులతో పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా ఈ గాజులతో పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ఈ గాజుల వినాయకుడిని డిజైన్ చేసిన పరిస్థితి. అంటే మల్టీ కలర్స్, అన్ని కలర్స్ కనిపించేలాగా, అదేవిధంగా వినాయకుడి ఆకారం ప్రత్యేకంగా కనిపించేలా గాజుల వినాయకుడిని ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు, అదేవిధంగా కాకినాడలో ఇతర ప్రాంతాల నుంచి కూడా గాజుల వినాయకుడిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఈ గాజులన్నింటినీ కూడా తర్వాత ఏదైతే పూజ అనంతరం 9 రోజులు నవరాత్రుల అనంతరం గాజులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు ఏమనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే? ఇలాంటిది మన కాకినాడలో ఉండే చాలా మనకు అదృష్టం అండి. అందులో కాకినాడలో దేవస్థానాలకు సంబంధించిందంటే అన్ని కార్యక్రమాలు కూడా బాగానే చేస్తారు. అందులో ఇక్కడ జగన్నాథపురం దగ్గర ఒకటి, ఇక్కడ 350 కేజీలు 7 శనగపప్పుతోనే మార్కెట్లో సార్ దర్శనంతో మన కాకినాడకి ఇలాంటి అదృష్టం జరగడం మన అదృష్టం సార్. మీకేమనిస్తుంది? బాగుంది నాన్న, చాలా ఆనందంగా ఉంది గణపతిని చూస్తుంటే. హిందూ ధర్మాన్ని సక్రమంగా నడిపిస్తున్నాయని ఒక గర్వంగా ఉంది. అది ముఖ్యం మనకి. హిందుత్వాన్ని నిలబెట్టుకుందాం. జై గణపతి. చాలా చేశారు. కాకినాడే ఒక ప్రసిద్ధమైన ప్లేసు, ఒక ఉన్నతమైన పేరు కల స్థలం. మన కాకినాడలో పుట్టడం మన అదృష్టం. బాగుందండి, చాలా బాగుందండి. ప్రతి ఏడాది కూడా ఒక రకరకాలుగా అలంకరిస్తూ ఉంటారు. ఈ ఏడాది గాజులతో అలంకరించడం అనేది చాలా సుందరంగా ఉంది. కాకినాడలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. చూసుకోవచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళలు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి గాజులు వినాయకుడి యొక్క ప్రతిష్టను, అదేవిధంగా గాజులు వినాయకుడిని ఏర్పాటు చేసిన విధానాన్ని చెప్తున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఇక్కడేనండి. ఏమనిపిస్తుంది ఎప్పుడైనా చూస్తుంది గాజులు వినాయకుడు? చాలా బాగుంది సార్. ఒక్కొక్క సంవత్సరం ఒకలా పెడతారండి. ఈ సంవత్సరం ఈ గాజులతో చేస్తారనమాట. చాలా బాగుంది సార్. మొత్తం నిర్వాహకులు 1,50,000 గాజులతో ఈ గాజుల వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి వచ్చారండి? గాజుల వినాయకుడు బాగుందండి, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వెరైటీగా పెడతారండి. కాజులూరు అండి, ఇద్దరు కాజులూరు నుంచి వచ్చాము. 10 సంవత్సరాలు వస్తుంటాం. లాస్ట్ టైం కూడా వచ్చాము. గణపతులు, అవును సార్, అవును. గణపతులు అన్నీ ఒక అలంకరణ చేస్తుంటారు కదా, చూడడానికి వస్తుంటారు సార్. బాగుందండి. ఈ సంవత్సరం బాగా గాజులతో బాగా అలంకరించారు. అలాగే పెద్ద మార్కెట్లో కూడా శనగలతో చేశారు, అది కూడా బాగుంది. మొత్తానికి కాకినాడలో ఎక్కువగా ఇతర ఏదైతే వేరుశనగ పప్పుతో వినాయకుడిని ఏర్పాటు చేయడం, బెల్లంతో వినాయకుడిని, అదేవిధంగా జెమ్స్ చాక్లెట్స్తో వినాయకుడిని ఏర్పాటు చేయడం, మరోవైపు గాజుల వినాయకుడు దాదాపు 1,50,000 గాజులతో ఈ గాజుల వినాయకుడిని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ గాజుల వినాయకుడిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఉదయం సాయంత్రం కూడా మామూలుగా ఈ వినాయక చవితి 9 నవరాత్రులు కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గాజులన్నింటినీ కూడా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ముందుగానే ఆర్డర్ పెట్టి, ఒకవేళ ఆర్డర్ దానికి అనుగుణంగా వీటిని డిజైన్ చేయడానికి, విగ్రహం రూపంలో గాజులను డిజైన్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వచ్చి డిజైన్ చేసి వెళ్ళిన పరిస్థితి. మొత్తం వినాయక చవితి నవరాత్రులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గాజుల్ని ప్రసాదం రూపంలో మహిళలకు డిస్ట్రిబ్యూట్ చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, వనిత టీవీ, కాకినాడ నుంచి. గమ్ గమ్ గణేష ప్రత్యేక కార్యక్రమంలో మరొక చిన్న విరామం.